ఓకే. ఇమిటేషన్ ఆఫ్ క్రీస్తు కదా ఇవాళ. నమస్తే. నమస్తే అండి. ఈ రోజు కాదండి, రేపు ఉండేది. ఇవాళ ఈరోజు లక్ష్మీవారం కదా. ఇవాళ బుధవారమా? వెన్స్డే కదా మీకు. ఓకే ఓకే. అయితే ఇవాళ ఓల్డ్ డైరీ లీవ్సేనా? అవునండి. నేను ఇమిటేషన్ ఆఫ్ క్రీస్తు. Alcott old diary leaves. ఓకే. పేజ్ నెంబరా? పేజ్ నెంబర్ 101. 103 దగ్గర ఆగిందేంటి నాది? హౌ మచ్ లెస్ దెన్ ought to have been. 101 దగ్గర తీస్తానులేండి, ఎందుకంటే. ఓకే. 101. అవునండి. 5 దగ్గర ఆగింది. కరెక్టే. స్టార్ట్ చేయమంటారా? చెయ్యండి. రికార్డింగ్ చేశాను. రికార్డింగ్ ఆన్ చేసి. Here were we lying bare a series of personal experiences which had for us a most private and sacred character, for no possible benefit that could accrue to ourselves, but solely that our testimony might help the cause of spiritual science and give comfort to other students not yet so favored as ourselves. Going before the committee with no prepared case, but answering the questions sprung upon us, and hence putting ourselves at the mercy of those who had none of our enthusiasm, whose policy was to criticize, analyze, and pick flaws in our statements, and who, in rendering their final judgment, were unsparing of our feelings, skeptical as to our motives, and merciless to a degree. Worst of all, they were then incompetent through inexperience of psychical laws, misled by the conclusions of an agent, Dr. Hodgson, whom they sent out to India to verify our statements and collect evidence, and by an utterly incompetent handwriting expert's report, and so put themselves on permanent record as the self-righteous calumniators of a woman HPB who had neither done an injury to a living person nor asked or received any benefit or reward for her services to the world, yet whom they dared to brand as one of the most accomplished, ingenious, and interesting impostors in history. See report of the committee appointed to investigate phenomena connected with the Theosophical Society. Members Messrs. E. Gurney, F. W. H. Mayers, F. Podmore,
H. Sidgwick and J.H. Stack, published in 1865. This second report was ఈ పాసేజ్ ఆహా. అయిపోయింది కదా. ఓకే, చెప్పండి. ఆ, ఈ ముందు లైన్ ముందు పేజ్లోంచి కమిటీ ఆఫ్ ద ఎస్పిఆర్, ద స్కై వాస్ purely blue without the tiniest cloud to indicate the hurricane in preparation for us. అంటే ఇప్పుడు అంతా వీళ్ళలో ఏ మచ్చాలైనట్టు తెలిసిపోయింది. సో దోస్ వర్ జాయస్ డేస్ ఇన్ లండన్ అండ్ ప్యారిస్. అందువలన లండన్లో ప్యారిస్లో వాళ్ళకి చాలా హ్యాపీగా ఉన్న రోజులు. హెచ్పిబి అండ్ ఐ వర్ ఇన్ ఎగ్జూబరెంట్ స్పిరిట్స్. వీళ్ళిద్దరూ చాలా హ్యాపీగా ఉన్న స్పిరిట్స్లో ఉన్నారు. 11th May 1884, I had my first sitting and examination with Messrs. F.W.H. Meyers and J. Herbert Stack. వాళ్ళతోటి ఈయనకి 11 మే నాడు ఈయన్ని పరీక్షించారనమాట. ఐ హ్యాడ్ మై ఫస్ట్ సిట్టింగ్ అండ్ ఎగ్జామినేషన్ విత్, వీళ్ళతో కలిపి ఎగ్జామ్ చేశారు. ఏ స్టెనోగ్రాఫర్ రిపోర్టెడ్ ద క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. వాళ్ళు అడిగిన ప్రశ్నలకి ఆ జవాబులను అతను రిపోర్ట్ చేశారు అన్ని. ద ప్రింటెడ్ రిపోర్ట్ ఈజ్ ఇన్ ఏ పాంప్లెట్ ఆఫ్ 130 pages, 130 పేజీలు అయిందిట. ప్రైవేటు, కాన్ఫిడెన్షియల్ టు మెంబర్స్ ఆఫ్ ద ఎస్పిఆర్, which was issued in December 1884 and which also contains reports of similar examinations by the committee of Mohini M. Chatterjee and 42 documentary appendices. ఆ విధంగానే మోహిని ఎం చటర్జీ తోటికి ఆ కమిటీ తోటిను వాళ్ళకి అక్కడ అదే 1884లోని వాళ్ళు ఎగ్జామినేషన్ రిపోర్ట్స్ కూడా అది వాళ్ళు అపెండైసెస్ అంటే 42 డాక్యుమెంట్స్ అవి తగిలించారు. ద గ్రౌండ్ కవర్డ్ బై ద ఎంక్వైరీ వాజ్ యాజ్ టు ద అపియరెన్స్ ఆఫ్ ఫ్యాంటాజమ్స్ ఆఫ్ ద, అంటే ఇక్కడ వచ్చినవి ఏమిటి, ఇది అయిపోయినట్టుందండి. అక్కడ ఏంటంటే సడన్గా ఈ ఫ్యాంటాజమ్స్ అంటే ఇలాగా దెయ్యాలు, అంటే చనిపోయిన వాళ్ళు కనిపించడం, అటువంటి గ్రౌండ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. అదే విధంగా ద ఫ్యాంటాజమ్స్ రిసీప్ట్ ఆఫ్ రిటర్న్ డాక్యుమెంట్స్, అంటే అలాగే ప్రెసిపిటేషన్, మహాత్మా లెటర్స్ని ప్రెసిపిటేట్ చేయడం, ఆర్డినరీ కరెస్పాండెన్స్ నుంచి. మీరు 101 పేజ్ నుంచి చెప్పాలి, మీరు 100 పేజ్ నుంచి చెప్తున్నట్టున్నారు. అందుకనా అంటే లాస్ట్కి ముందుకు వెళ్ళాను అనమాట. బట్ ఏంటో ఇవన్నీ నేను ఇక్కడ ఫీడింగ్ సెకండ్ లైన్ 101 పేజ్ నుంచి కాదు స్టార్ట్ కాదు, చేయండి. నేను 100 పేజ్లో లాస్ట్ లైన్ చూస్తున్నాను. ఎస్పిఆర్ మేడ్ ఇట్స్ మెర్సీలెస్ అటాక్ అపాన్ హెచ్పిబి. అది అంటే మెర్సీలెస్గా హెచ్పిబి మీద అటాక్ చేశారనమాట. అవర్ మాస్టర్స్, హెచ్పిబి మీద, మాస్టర్స్ మీద, మా మీద. వన్ షుడ్ ట్రై టు పుట్ వన్ సెల్ఫ్ ఇన్ అవర్ ప్లేసెస్. Here were we lying bare a series of personal experience, అంటే వీళ్ళు ఏంటంటే వాళ్ళ యొక్క వ్యక్తిగత అనుభూతుల్ని, విచ్ హ్యాడ్ ఫర్ అస్ ఎ మోస్ట్ ప్రైవేట్ అండ్ సీక్రెట్ క్యారెక్టర్. అవి వాళ్ళకి ఏంటంటే ప్రైవేటును పవిత్రమైనవిను, ఫర్ నో పాజిబుల్ బెనిఫిట్, అంటే వాళ్ళకి ఏ లాభం లేకుండా అవన్నీ వాళ్ళు పెట్టవలసి వచ్చింది. విచ్ హ్యాడ్ ఫర్ అస్ దట్ కుడ్ ఎక్రూ టు అవర్ సెల్స్. అవి వాళ్ళకి మాత్రం ఎక్రూ చూద్దామండి, ACCRUE. ACCRUE చూస్తున్నానండి. To accumulate or be added periodically.
అంటే పోగు చేయడం, అప్పుడు అప్పుడు కలిపి పీరియాడికల్గా, అంటే టైంకి వాళ్ళు వచ్చినవన్నీ కలపడం, అవన్నీ కలిపి పాసిబుల్ బెనిఫిట్ దట్ కుడ్ ఎక్రూ టు అవర్ సెల్స్, అంటే వీళ్ళకి వచ్చేటటువంటి లాభమా, ఫర్ నో పాసిబుల్ బెనిఫిట్ లేదు, కానీ సోల్లీ దట్ అవర్ టెస్టిమోనీ అంటే వీళ్ళు రైటు అని చెప్పేటటువంటి పత్రాలు మైట్ హెల్ప్ ద కాజ్ ఆఫ్ స్పిరిచువల్ సైన్స్, అవి మాత్రం వీళ్ళ యొక్క ఆధ్యాత్మికమైన ఆ సైన్స్కి హెల్ప్ అవుతాయి, అండ్ గివ్ కంఫర్ట్ టు అదర్ స్టూడెంట్స్ నాట్ ఎట్ సో ఫేవర్డ్ యాజ్ అవర్ సెల్స్, అంటే ఇంకా వీళ్ళెంతలాగా ఉన్నారో అంటే ఫేవర్డ్ తోటి అలా లేని వాళ్ళకి కూడా, అంటే వీళ్ళ మీద ఉన్న టెస్టిమోనీ హెల్ప్ అవుతుంది. గోయింగ్ బిఫోర్ ద కమిటీ విత్ నో ప్రిపేర్డ్, అంటే ఏమీ సంసిద్ధం కాకుండా ఆ కమిటీ దగ్గరికి వెళ్ళడం అన్నది, గోయింగ్ బిఫోర్ ద కమిటీ విత్ నో, ఒకసారి ఆ కమిటీ ముందుకి ఏమీ ప్రిపరేషన్ లేకుండా, బట్ ఆన్సరింగ్ ద క్వశ్చన్స్ స్ప్రంగ్ అపానస్, వాళ్ళ మీద వీళ్ళు ఏ ప్రిపరేషన్ లేకుండా వాళ్ళ యొక్క ప్రశ్నలకి సమాధానం చెప్పి, అండ్ హెన్స్ పుట్టింగ్ అవర్ సెల్స్ ఎట్ ద మెర్సీ ఆఫ్ దోజ్ హు హ్యాడ్ నన్ ఆఫ్ అవర్ ఎంతూజియాజం, వీళ్ళంటే ఆసక్తి లేని వాళ్ళ దయకి పాత్రలు అవ్వాలి, అంటే పోనీ వాళ్ళు ఇంత ప్రశ్నలు వేసి వీళ్ళు సమాధానం చెప్పిన వాళ్ళకి ఏ మెర్సీ అంటే దయ లేదు. హూజ్ పాలసీ వాజ్ టు క్రిటిసైజ్, వాళ్ళ పాలసీ ఎప్పుడు కూడా విమర్శించడం, విశ్లేషించడం, తప్పులంచడం వీళ్ళ స్టేట్మెంట్స్లో. హూ ఇన్ రెండరింగ్ దేర్ యాజ్ టు అవర్ మోటివ్స్ అండ్ మెర్సీలెస్ టు ఎ డిగ్రీ, అంటే దయాదాక్షిణ్యాలు లేకుండా ఉండేవారు. వర్స్ట్ ఆఫ్ ఆల్, దే వర్ దెన్ incompetent through inexperience of psychical laws. ఇంకా అంటే పెద్ద విషయం ఏంటంటే, చెడ్డ విషయం ఏంటంటే, వాళ్ళకి అసలు ఆ ప్రశ్నలు అడిగే అర్హత కానీ, సైకికల్ అంటే వీటిల్లోని వాళ్ళకి ఏ రకమైన అనుభవం కానీ, జ్ఞానం కానీ రెండూ లేవు. ఇన్కంపీటెంట్ త్రూ ఇన్ఎక్స్పీరియన్స్ ఆఫ్ సైకికల్ లాస్, మిస్లెడ్ బై ద కన్క్లూషన్స్ ఆఫ్ ఎన్ ఏజెంట్, అక్కడ ఒక ఏజెంట్ వల్ల వీళ్ళు తప్పుగా కూడా లీడ్ అయ్యారు, అంటే వీళ్ళు తప్పుగా ఫీల్ అయ్యారు. డాక్టర్ హడ్గ్సన్, whom they sent out to India to verify our statements and collect evidence, వాళ్ళు డాక్టర్ హాడ్గ్సన్ అన్న ఆయన పంపించారు. వాళ్ళు ఇండియాకి ఏంటంటే వీళ్ళ స్టేట్మెంట్స్ని వెరిఫై చేయమని, వీళ్ళ యొక్క సాక్ష్యాలని కలెక్ట్ చేయమని, అండ్ బై అన్ అట్టర్లీ ఇన్కంపీటెంట్ హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్స్ రిపోర్ట్, అది ఏ రకంగా అంటే హ్యాండ్ రైటింగే బాగోలేనటువంటి ఎక్స్పర్ట్ యొక్క రిపోర్ట్, అండ్ సో పుట్ దెమ్సెల్స్ ఆన్ పర్మనెంట్ రికార్డ్ యాజ్ ద సెల్ఫ్ రైటియస్, అందుకని వాళ్ళు ఏంటంటే వాళ్ళే రైట్ అన్నట్టుగా సెల్ఫ్ రైటియస్ కాలమ్నియేటర్స్ ఆఫ్ ఏ ఉమన్, అంటే హెచ్పివి మీద వీళ్ళు నిందలు మేమే రైట్ అంటూ, కాలమ్నేటెడ్ ఆఫ్ ఏ ఉమన్ హెచ్పివి హూ హ్యాడ్ నెయిదర్ డన్ అన్ ఇంజురీ టు ఏ లివింగ్ పర్సన్, ఎవరికి ఆవిడ హాని చేయలేదు ఇంతవరకు, నార్ ఆస్క్డ్ ఆర్ రిసీవ్డ్ ఎనీ బెనిఫిట్ ఆర్ రివార్డ్ ఫర్ హర్ సర్వీసెస్ ఇన్ ద వరల్డ్, ఆవిడ జగత్తులో చేస్తున్నటువంటి సర్వీసెస్కి ఎవరిని కూడా ఏ రివార్డు కూడా, బహుమతి కానీ లాభం కానీ అడగలేదు. అయినప్పటికీ హూమ్ దే డేర్ టు బ్రాండ్ యాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ అకాంప్లిష్డ్ ఇంజనీయర్స్ అండ్ ఇంట్రెస్టింగ్ ఇంపోస్టర్స్ ఇన్ హిస్టరీ. ఆవిడ హెచ్పిబిని వీళ్ళు ఏమన్నారంటే, ఇంపోస్టర్ అంటే ఒకసారి చూడండి, IMPOSTOR, Imposter, a person who pretends to be someone else in order to deceive others. ఆవిడనేమో
ఆ, అంటే ఇతరుల్ని మోసం చేయడానికి నటిస్తున్న వ్యక్తిగా తేల్చారు. ఇంత చేస్తే వాళ్ళకి తగిన జ్ఞానం లేదు. ఎవరో ఒక ఏజెంట్ చెప్పినటువంటి రాంగ్ స్టేట్మెంట్స్ని విని పరీక్షించడానికి కావలసినటువంటి అర్హతే లేదు. వాళ్ళేమోని ఒక నెగటివ్ మోటివ్తో చేసి హెచ్పివినేమో ఒక ఇంపోస్టర్ అని ఇన్ హిస్టరీ అంటే అలా వాళ్ళు ఆ విధంగా అంటే తెలివితేటలు లేని ఒక ఇంపోస్టర్ అని వాళ్ళు చెప్పారట. ఇదేంటంటే ఇక్కడ చెప్పారు కదా బ్రాకెట్లో, రిపోర్ట్ ఆఫ్ ద కమిటీ అపాయింటెడ్ టు ఇన్వెస్టిగేట్ ఫినామినన్, అంటే ఈవిడ ఎన్నో రకాలైన సిద్ధులు చేయడం ఇవన్నీ కూడా వాళ్ళు చాలా నెగటివ్గా, వాళ్ళకి ఎందుకంటే వాటిని అంత జ్ఞానం కూడా లేదు, అంత అనుభవం లేదు. అది రాంగ్ మోటివ్తో మొదలెట్టారు. వాళ్ళ దగ్గర వీళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, కానీ తర్వాత రాబోయే వాళ్ళకి వీళ్ళ మీద మంచి అభిప్రాయం కోసం వీళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి అసలు అంత జ్ఞానం లేని వాళ్ళ దగ్గర వీళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి వీళ్ళ మీద రాంగ్ అభిప్రాయం రాకుండా వీళ్ళవన్నీ చెప్పారు. అయినా వాళ్ళు అలా తేల్చారు. మెంబర్స్ మెజర్స్ వాళ్ళు ఎవరెవరంటే ఈ గర్నీ, ఎఫ్డబ్ల్యూహెచ్ మేయర్స్, ఎఫ్ పొడ్మోర్, హెచ్ సిడ్జ్విక్ అండ్ జేహెచ్ బ్యాక్ 1885లోనో 1883లోనో అది వాళ్ళు పబ్లిష్ చేశారు. అంటే ఆ రకంగా రిపోర్ట్ ఇచ్చారనమాట. అంటే వాళ్ళు కోరుండే నెగటివ్గా చూస్తున్నారు, చూసి వీళ్ళ మీద ఒక రాంగ్ వేలో. ఈ రెండో ఇది చిన్న పాసేజ్ అని చదవబోయేనా, అది చదవండి. This second report was received by poor HPB at Adayar when she lay apparently on her deathbed, and it nearly killed her. With an agony of pathos, she has written in blue pencil the copy that now lies before me the following. Madame Blavatsky, who will soon be dead and gone, for she is doomed, says this to her friends of the PRS SPR. After my death, these phenomena, which are the direct cause of my premature death, will take place better than ever. But whether dead or alive, I will be ever imploring my friends and brothers never to make them public, never to sacrifice their rest, their honor, to satisfy public curiosity or the empty pretext of science. Read the book, never throughout my long and sad life, never was there so much of uncalled for con- contemptuous suspicion and contempt lavished upon an innocent woman as I find here in these few pages published by so-called friends. H.P. Blavatsky, Adyar, February 5th, 1885, on my deathbed. She adds the remark that she shall never forgive me for thrusting our phenomena upon the attention of the gentlemen scientists of the PRS SPR, which was rather hard on me, considering the innocent part I played in the whole affair. I knew of nothing to be concealed, had no suspicion whatever of bad faith anywhere, and was perfectly willing to put every facility in the way of those who wished to investigate the facts. This is conclusively shown in Dr. Hodgson's report on his investigations in India as the special agent of the SPR on page 311.
he says of me, his candor was shown by his readiness in providing me with extracts from his own diary and the freedom with which he allowed me to inspect important documents in his possession, and he rendered me every assistance in his power in the way of my acquiring the evidence of the native witnesses. Not only so, but observing, as I thought, that Mr. Damodar was unduly endeavoring to take part in my examination of a witness. Shortly after I arrived in India, he desired me not to hesitate in taking the witness apart for my private examination, and he made special arrangements for my convenience. చెప్పండి. రెండో రిపోర్ట్ ఏంటంటే హెచ్పిబి రిసీవ్ చేసుకున్నారు ఎప్పుడు అడయార్లో. ఆవిడేమోని ఆల్మోస్ట్ అంటే ఇంకా చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. అండ్ ఇట్ నియర్లీ కిల్డ్ హెర్. ఆ రిపోర్ట్ ఆవిడ్ని చంపేసినట్టు అయింది. విత్ అన్ యాగోనీ ఆఫ్ పాథోస్ షీ హ్యాస్ రిటర్న్. ఆవిడెంతో బాధతోటి బ్లూ పెన్సిల్తో ఇలా రాసేట. దట్ నౌ లైస్, ఇప్పుడు ఆయన ఎదురుగుండా ఉంది అది. Madam Blavatsky, who will soon be dead and gone, for she is doomed, says this is to her friends of the PRS, SPR. ఆఫ్టర్ మై అంటే మేడం బ్లవెట్స్కి రాస్తున్నారు అన్నమాట. ఎవరైతే చనిపోవడానికి సంసిద్ధంగా ఉన్నారో ఆవిడ సేమ్ తన ఫ్రెండ్స్తో ఇలాగా పిఆర్ఎస్ ఎస్పిఆర్ వీళ్ళతో ఇలా చెప్తున్నారు. ఆఫ్టర్ మై డెత్ దీస్ ఫినామినా విచ్ ఆర్ ద డైరెక్ట్ కాజ్ ఆఫ్ మై ప్రిమెచ్యూర్ డెత్. అంటే నాకు ఆవిడకి ఇంకా అప్పటికి 60 ఏళ్ళే. ప్రిమెచ్యూర్ అంటే ఇంకా ఆవిడకి డెత్ రావాల్సిన అవసరం లేదు, కానీ అది కారణమైంది వీళ్ళందరూ చేసినటువంటి చెడ్డ ప్రచారం. ఆఫ్టర్ మై డెత్, నేను చనిపోయిన తర్వాత ఈ సంఘటన విచ్ ఆర్ ద డైరెక్ట్ కాజ్, అవే నా యొక్క ప్రిమెచ్యూర్ డెత్ కారణం, విల్ టేక్ ప్లేస్ బెటర్ దెన్ ఎవర్, ఇంకా బాగా జరుగుతాయి. బట్ వెదర్ డెడ్ ఆర్ అలైవ్, బతికున్నా చనిపోయినా, I will be ever imploring my friends and brothers never to make them public. నా ఫ్రెండ్స్ బ్రదర్స్కి నేనేం చెప్తున్నానంటే వీటిని పబ్లిక్ చేయకండి. నెవర్ టు సాక్రిఫైస్ దేర్ రెస్ట్, దేర్ ఆనర్ టు సాటిస్ఫై పబ్లిక్ క్యూరియాసిటీ ఆర్ ద ఎంప్టీ ప్రిటెక్స్ట్ ఆఫ్ సైన్స్. అంటే వాళ్ళని పబ్లిక్ని సాటిస్ఫై చేయక్కర్లేదు. ఫ్రెండ్స్ అండ్ బ్రదర్స్ నెవర్ టు మేక్ దెమ్ పబ్లిక్, వాటిని పబ్లిక్ చేయొద్దని. అవి ఏమోని మిగతా వాళ్ళ యొక్క విశ్రాంతిని ఏమోని సాక్రిఫైస్ చేయొద్దు, అంటే అవిశ్రాంతంగా అలా వాళ్ళ గౌరవాన్ని, ఈ పబ్లిక్ యొక్క ఉత్సాహాన్ని కోసం మీరు ఏది కూడా త్యాగం చేయక్కర్లేదు. ఆర్ ద ఎంటీ ప్రిటెక్స్ట్ అంటే ఏమిటి, కారణం లేనటువంటి ఇటువంటి వాటిని జవాబులు చెప్పక్కర్లేదని. రీడ్ ద బుక్ నెవర్ త్రూ అవుట్ మై, అంటే పుస్తకం చదవండి. నెవర్ త్రూ అవుట్ మై లాంగ్ అండ్ సాడ్ లైఫ్, నా యొక్క విచారకరమైనటువంటి ఈ జీవితంలో నెవర్ వాజ్ దేర్ సో మచ్ ఆఫ్ అన్కాల్డ్ ఫర్ కంటెంప్చువస్ సస్పిషన్. ఇంతవరకు ఇంత అసహ్యకరమైనటువంటి డౌట్ కానీ, అండ్ కంటెంప్ట్ లావిష్డ్ అపాన్, అంటే అటువంటి అసహ్యం కానీ ఇంతవరకును లేదు. ఇన్నోసెంట్ ఉమన్ యాజ్ ఐ ఫైండ్ హియర్ ఇన్ దీస్ ఫ్యూ పేజెస్, అంటే ఆవిడ కోసం వాళ్ళు అంత నీచంగా రాశారనమాట ఈ కొన్ని పేజెస్లోని. పబ్లిష్డ్ బై సో కాల్డ్ ఫ్రెండ్స్, ఎవరో స్నేహితులు అన్నవాళ్ళే, అంటే అన్నీ తెలిసి బ్లవెట్స్కి మీద నిందలు వాటి అన్నిటితోటి వాళ్ళు పబ్లిష్ చేశారట. అంటే అది హెచ్వి బ్లవెట్స్కి ఇదంతా మీరు చదివారా? అడయార్ చదివాను, చెప్పండి. 5 ఫిబ్రవరి 1885 ఆన్ మై డెత్ బెడ్ అని హెచ్పిబి గారు రాశారు. షీ యాడ్స్ ద రిమార్క్ దట్ షీ షల్ నెవర్ ఫర్గివ్ మీ
for thrusting our phenomena upon the attention of the gentlemen scientists of the PRS. అంటే నేను ఆవిడ నన్ను ఎప్పటికీ క్షమించరు, ఎందుకంటే ఈ వీళ్ళ మీద ఎవరైతే పిఆర్ఎస్లో ఉన్నారో, విచ్ వాజ్ rather hard on me considering the innocent part I played. ఇక్కడ మీ అంటే హెచ్పివి గారు, షీ యాడ్స్, ఆవిడ ఏంటంటే చెప్పారు, ఎవరిని కూడా ఆవిడ ఎవరైతే ఇలాంటి సంఘటన విషయంలో జెంటిల్మన్ సైంటిస్ట్ అంటే ఎవరే ఈ పిఆర్ఎస్లో ఉన్నవాళ్ళు, అవి వాళ్ళని షీ నెవర్ ఫర్గివ్ మీ, ఆవిడ నన్ను ఎప్పుడు కూడా క్షమించదని. which was rather hard on me considering the innocent part I played in the whole affair. అంటే ఈవిడ యొక్క రాదర్ హార్డ్ ఆన్ మీ, అది నాకు చాలా కష్టం అనిపించింది, ఎందుకంటే ఈ హోల్ ఎఫ్ఐఆర్లో నా పాత్ర, ఈయనకి ఇన్నోసెంటే, ఈయనకి ఏదో అమాయకమైన పాత్రే ఉంది. ఐ న్యూ ఆఫ్ నథింగ్ టు బి కన్సీల్డ్, అందులో దాచవలసింది నాకేం అనిపించలేదు. హ్యాడ్ నో సస్పిషన్ వాట్ ఎవర్ ఆఫ్ బ్యాడ్ ఫెయిత్ ఎనీవేర్, అంటే వాళ్ళకేమో చెడ్డ విశ్వాసం రావడానికి ఎక్కడా కూడా అనుమానం కూడా రావడానికి లేదు. అండ్ వాజ్ పర్ఫెక్ట్లీ విల్లింగ్ టు పుట్ ఎవ్రీ ఫెసిలిటీ ఇన్ ద వే ఆఫ్ దోజ్, అంటే ఆ మహాత్ములు కనబడడం, ఆ చనిపోయిన ఆత్మలు మాట్లాడడం, అవన్నీ వాళ్ళు ఇచ్చారనమాట. టు ఇన్వెస్టిగేట్ ఆ సత్యాలకి వీళ్ళు ప్రూఫ్స్ కూడా వీళ్ళు చూసారు కూడా. This is conclusively shown in Dr. Hodgson's report on his investigations in India. డాక్టర్ హాడ్సన్ అన్న ఆయన తన యొక్క పరిశోధనలో ఇండియాలో చేసి యాజ్ ద స్పెషల్ ఏజెంట్ ఆఫ్ ద ఎస్పిఆర్ స్పెషల్ ఏజెంట్గా ఆయన ఇచ్చాడు అనమాట ఇలాంటి రిపోర్ట్. ఆన్ పేజ్ 311 he says of me, his candor was shown by his readiness in providing me విత్ ఎక్స్ట్రాక్ట్స్ ఫ్రమ్ హిజ్ ఓన్ డైరీ, అంటే ఆయన తన డైరీలో తన ఎక్స్ట్రాక్ట్స్ని బట్టి ఆయన ఇది అంటే మనకి తెలుస్తోంది. అండ్ ద ఫ్రీడమ్ విత్ విచ్ హీ అలౌడ్ మీ టు ఇన్స్పెక్ట్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్, అంటే నన్ను ఆయన తన ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ చూడడానికి కూడా ఫ్రీడమ్ ఇచ్చాడు. విత్ విచ్ హీ అలౌడ్ మీ ఇన్ హిస్ పొజిషన్ అండ్ హీ రెండర్డ్ మీ ఎవ్రీ అసిస్టెన్స్ in his power in the way of my acquiring the evidence of the native witness, అంటే ఆయన సమస్తమైన పవర్ ఇచ్చారు, అవన్నీ తన పర్సనల్గా ఉన్నవన్నీ చూపెట్టారు. in his power in the way of my acquiring the evidence of the నేటివ్ విట్నెసెస్, ఆ నేటివ్ విట్నెసెస్ని కూడా వాళ్ళు పొందారు. అంటే నాట్ ఓన్లీ సో బట్ అబ్జర్వింగ్ యాజ్ ఐ థాట్ దట్ మిస్టర్ దామోదర్ వాజ్ అన్డ్యూలీ ఎండ్యూరింగ్, అంటే మిస్టర్ దామోదర్ కూడా అనవసరంగా ప్రయత్నిస్తున్నారు ఇన్ మై ఈ ఎగ్జామినేషన్లో ఒక విట్నెస్గా. షార్ట్లీ ఆఫ్టర్, ఎందుకంటే దామోదర్కి కూడా ఇవన్నిటిని చూశాడు కనుక సాక్ష్యంగా ఉంటాడని. షార్ట్లీ ఆఫ్టర్ అరైవ్డ్ ఇన్ ఇండియా, నేను ఇండియా వచ్చిన తర్వాత హీ డిసైడ్ మీ నాట్ టు హెసిటేట్ ఇన్ టేకింగ్ ద విట్నెసెస్ అపార్ట్ ఫర్ మై ప్రైవేట్ ఎగ్జామినేషన్. నేను ప్రైవేట్గా చూసి పరీక్షించిన దాంతోపాటు విట్నెసెస్ కూడా తీసుకోవడానికి మీరు సంకోచించకండి అని చెప్పారు. అండ్ హీ మేడ్ స్పెషల్ అరేంజ్మెంట్స్ ఫర్ మై కన్వీనియన్స్, నా సదుపాయం కోసం ఆయన అంటే దామోదర్ కూడా స్పెషల్ అరేంజ్మెంట్స్ చేశాడు. ఇంతవరకు చదివారా? అవునండి. నెక్స్ట్, now there are several points not to be overlooked in finally revising the wholesale condemnation of Madame Blavatsky and the discrediting of her phenomena by Dr. Hodgson and his colleagues of the SPR. No prepared case was submitted to the committee in London. Mr. Sinnett, Mr. Mohini, and I having come forward and answered questions impromptu according to our best recollections about events stretching back over several years. When the incidents occurred, there had been no measuring by feet and inches, consulting of watches, tying up of HBB in a bag, or fastening her to chairs by sealed threads
as in the case of mediums, nor did either of us think for one moment of daring to banter with the august personages in momentary view, or to tell them to move here, or stand there, or let themselves be weighed or handled or pinched to satisfy us that they were real. I have never heard of anybody's so treating any saintly personage, so we simply made ourselves the easy game of a committee who cared not a whit about our feelings, motives, or opinions as to the living teachers, but concerned themselves chiefly in trying to break down the standing of the great rival society and sweeping our rubbish off the ground which they aimed at occupying alone. This is the tone that seems to run through the whole report. ఇది చెప్తారా కంటిన్యూ చేయమంటారా? చెప్తానండి. అంటే ఎన్నో రకాల పాయింట్స్ ఏమో ఓవర్లుక్ చేయాల్సిన కాకుండా, అంటే పట్టించుకోకుండా లేని పాయింట్స్ ఎన్నో ఉన్నాయి. ఇన్ ఫైనల్లీ రివైజింగ్ ద హోల్సేల్ కండెమ్నేషన్, అంటే వాళ్ళన్నిటినీను, అంటే మేడం బ్లవెట్స్కి మాస్టర్స్ కనబడడం, ఈ చనిపోయిన ఆత్మలతోటి వాళ్ళని సియాన్సెస్ అవన్నిటినీ వీళ్ళేమో ఖండించారనమాట. మడ్రా మేడం బ్లవెట్స్కి అండ్ డిస్క్రెడిటింగ్ ఆఫ్ హెర్ ఫినామినా. డిస్క్రెడిటింగ్ అంటే నమ్మకపోవడం అనమాట. అంటే ఆవిడేమో ఇలా సృష్టించారు ఇవన్నిటినీను, ఆవిడకి ఆ సిద్ధులు ఉన్నాయని, బై డాక్టర్ హడ్సన్ అండ్ హిస్ కొలీగ్స్ ఆఫ్ ద ఎస్పిఆర్ గ్రూప్కి చెందిన ఈ డాక్టర్ హడ్సన్ను వాళ్ళును ఈ పాపం మేడం బ్లవెట్స్కి ఉన్నవన్నీ కూడా ఆవిడ ఉట్టుకుట్టినే మోసం చేయడానికి చేసిందని, అలాంటి తప్పుడు వేలో వాళ్ళు ఇచ్చారనమాట రిపోర్ట్. అందులో కులుంబు దంపతులు కూడా వాళ్ళ సహాయం ఉంది. అంటే అందుకనే ఎవరైతే వీళ్ళకి ఎంతో స్నేహితులు, ఎవరైతే వీళ్ళ సహాయాలు తీసుకున్నారో వాళ్ళే అలాగా చేశారు. అంటే అన్ని టైముల్లో ఇలాంటి అసూయతో, అంటే అసలు దాన్ని నడిచే వాళ్ళు ఎప్పుడు ఉంటారు. నో ప్రిపేర్డ్ కేస్ వాజ్ సబ్మిటెడ్ టు ద కమిటీ ఇన్ లండన్. మిస్టర్ సినెట్, మిస్టర్ మోహిని అండ్ అంటే వాళ్ళు ఏమోని ఏ రకమైనటువంటి తయారు చేసినది వాళ్ళకి ఇవ్వలేదు. నో ప్రిపేర్డ్ కేస్ వాజ్ సబ్మిటెడ్, కమిటీకి ఇవ్వలేదు లండన్లో. మిస్టర్ సినెటు, మిస్టర్ మోహిని, తర్వాత ఆల్కాట్ గారు హ్యావింగ్ కమ్ ఫార్వర్డ్ అండ్ ఆన్సర్డ్ క్వశ్చన్స్ ఇంప్రోంఫు అకార్డింగ్ టు అవర్ బెస్ట్ రికలెక్షన్స్. అంటే వీళ్ళు ముగ్గురు ఆన్సర్ ఇచ్చారనమాట, వాళ్ళకి ఎంత జ్ఞాపకం ఉందో, అబౌట్ ఈవెంట్స్ స్ట్రెచింగ్ బ్యాక్ ఓవర్ చాలా సంవత్సరాల కిందట అయినటువంటి సంఘటనల్లో. అవన్నీ కూడా మాస్టర్స్ కనిపించడాన్ని వాళ్ళు కాదన్నారు. తర్వాత అవన్నీ ఉట్టి అబద్ధాలని, ఈవిడికున్న సిద్ధులు కూడా ఆవిడేదో ఇలా పైనవేవో చేసి చూసిపెట్టారని, అన్నీ వాళ్ళు అలాంటి అబద్ధాలతో రిపోర్ట్ ఇచ్చారు. అవన్నిటిని వీళ్ళు ఖండించారనమాట. అవి కూడా ఎన్నో సంవత్సరాల కింద జరిగిన విషయాలు ఇవన్నీను. అవన్నీ జ్ఞాపకం చేసుకుని మిస్టర్ మోహిని, అంటే మోహిని గారి హస్బెండ్, సిన్నెట్టు, ఆల్కాట్ గారు అడ్డదిడ్డమైన మాట అన్నిటికీను అకార్డింగ్ టు అవర్ బెస్ట్ రికలెక్షన్స్ అబౌట్, అంటే వాళ్ళ జ్ఞాపకం ఎంత బాగా జ్ఞాపకం చేసుకున్నారో వెనక్కి వెళ్ళి వాటి ప్రకారం ఖండించారు. వెన్ ద ఇన్సిడెంట్స్ అక్కర్డ్ దేర్ హ్యాడ్ బీన్ నో మెజరింగ్ బై ఫీట్ అండ్ ఇంచెస్. ఆ సంఘటనలు జరిగినప్పుడు ఎవరు కూడా అక్కడ అంత పర్టికులర్గా వాటిని చూసిన వాళ్ళు, అంటే ఇలా అంత మైన్యూట్గా చెప్పిన వాళ్ళు ఉండరు కదా. కన్సల్టింగ్ ఆఫ్ వాచెస్, టైయింగ్ అప్ ఆఫ్ హెచ్బిబి ఇన్ ఏ బ్యాగ్, ఆర్ ఫాస్టరింగ్ హెర్ టు చైర్స్ బై సీల్డ్ థ్రెడ్స్. అంటే ఎలా చెప్తున్నారంటే మెజరింగ్ బై ఫీట్ అండ్ ఇంచెస్, కన్సల్టింగ్ ఆఫ్ వాచెస్, టైయింగ్ ఆఫ్ హెచ్బిబినేమో ఒక టైయింగ్ ఆఫ్, అంటే ఆ వాచెస్ అలాంటివన్నీ ఆవిడ ఒక బ్యాగ్లోని కట్టారని, ఫాస్టరింగ్ హెర్ టు చైర్స్ బై
సీల్డ్ థ్రెడ్స్ తోని చైర్స్ కట్టారని, యాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ మీడియంస్ విషయంలో అలా అన్ని అబద్ధాలు. నార్ డిడ్ ఎయిదర్ ఆఫ్ us థింక్ ఫర్ వన్ మూమెంట్ ఆఫ్ డేరింగ్ టు బ్యాంటర్, BANTER చూడాలండి, విత్ ద to speak to or address in a witty and teasing manner. అది అంటే వీళ్ళందరూ కూడా ఈ కమిటీ అందరూ అలా మాట్లాడారు కదా. అంటే బాధ పెట్టే విధంలోని అలా మాట్లాడడాన్ని బ్యాంటర్ అని అంటారు అనమాట. బ్యాంటర్ విత్ ద ఆగస్ట్ పర్సనేజెస్, అంటే గొప్ప గొప్ప వ్యక్తుల్ని దృష్టిలో పెట్టుకుని, ఇన్ మొమెంటరీ వ్యూ అంటే క్షణభంగురంగా, ఆర్ టు టెల్ దెమ్ టు మూవ్ హియర్ ఆర్ స్టాండ్ దేర్ ఆర్ లెట్ దెమ్సెల్స్ బి వెయిడ్ ఆర్ హ్యాండిల్డ్ ఆర్ పిన్చ్డ్ టు సాటిస్ఫై అస్ దట్ దే వర్ రియల్, అవి నిజమో అని చెప్పడానికి అన్నట్టుగా వాళ్ళేమోని ఏవో చెప్పారు. అంటే వాళ్ళ యొక్క I have never heard of anybody so treating any